హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. నేను మధుగాని రాణి జర్నలిస్ట్. మరి వీడియో చూసాం కదా, వీడియోని లైక్ చేయండి, వీడియో ఏందో తెలుసుకోండి. ముందు వీడియోలోకి వెళ్దాం. ఎట్టకేలకి అలక వీడిన ఏక్నాథ్ షిండే, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దాదాపు ఖరారు. మరి మహారాష్ట్రల కౌన్ బనేగా ముఖ్యమంత్రి 10 రోజులకు పైగా వస్తున్న ప్రశ్న ఇదే. మరి ఇక దీనికి సమాధానం రేపు ఈ టైం కల్లా వచ్చేస్తది. అయితే అందరూ ఊహిస్తున్న పేరే వస్తుందా, లేకపోతే ఆశ్చర్యంగా కొత్త పేరు ఏదైనా తెరపైకి వస్తుందా అనేదే తెలుసుకోవాల్సిన విషయం. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మహాయుతికి భారీ మెజారిటీ రావడంతో ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో 9 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠనైతే తెరబడ్డది. మరి 132 సీట్లతోని అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతాడా, లేదంటే శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే, ఎన్సీపీకి చెందిన అజిత్ పహార్ ఉప ముఖ్యమంత్రులుగా అవుతారా అనేది పార్టీ వర్గాలు తెలిపినాయి. ఫడ్నవీస్ పేరును ఖరారు చేసుకుంటా భారతీయ జనతా పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు ఇట్లా తెలుస్తున్నది. అయితే అందరూ ఊహిస్తున్న పేరే వస్తుందా, లేకపోతే ఆశ్చర్యంగా కొత్త పేరు ఏదైనా తెరపైకి వస్తుందా అనేది హాట్ టాపిక్ అనే మారిందని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు బీజేపీ నేత గిరీష్ మహాజన్ మధ్యవర్తిత్వంతో డిప్యూటీ సీఎం పదవికి మాజీ సీఎం ఏక్నాథ్ షిండే అంగీకరించిండ్రు. సమాచారం ప్రకారమే ఇక షిండేకి పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ శాఖ వంటి పెద్ద మంత్రిత్వ శాఖలు ఇట్లా ఇవ్వవచ్చని ఇట్లా తెలుస్తున్నది. అజిత్ పవార్ ఆర్థిక శాఖను పొందే అవకాశం అయితే ఉన్నది. ఇక గిరీష్ మహాజన్ తోని షిండే గ్రూప్ ఎంపీల సమావేశం తర్వాత మహాయుతి సంక్షోభానికి ఇట్లా తెరబడ్డది. షిండే మంగళవారం మధ్యాహ్నం థానే నుంచి ముంబైలోని వర్షా బంగ్లాకు వెళ్తారని, వచ్చే 3 రోజుల పాటు తాత్కాలిక ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే నిర్వహిస్తారని సంబంధిత వర్గాలు అయితే తెలుపుతున్నవి. డిసెంబర్ 5వ తారీఖున ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం మధ్యాహ్నానికే మహాయుతి నేతల ఆజాద్ మైదాన్ కు వెళ్లి డిసెంబర్ 5వ తారీఖున ప్రమాణ స్వీకారోత్సవం ఎక్కడ జరగాలో పరిశీలించనున్నారట. ఇక అంతకంటే ముందు సోమవారం మహారాష్ట్ర లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీలను బీజేపీ హైకమాండ్ అయితే నియమించింది. మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం ఇక గురువారం సాయంత్రం 5 గంటలకు ముంబైలోని ఆజాద్ మైదాన్ లా జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవన్కులే తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటుగా అధికార ఎన్డీఏ కూటమికి చెందిన అగ్రనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ ఇట్లా హాజరయ్యే అవకాశం అయితే ఉన్నది. ఇక రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 16వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు జరిగే అవకాశం ఇట్లా కనిపిస్తున్నది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మహాయుతి కూటమి భారీ మెజారిటీతోనైతే సాధించింది. మహాకూటమిలా భాగమైన బీజేపీ 132 సీట్లు, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ 41 సీట్లు అయితే గెలుచుకున్నవి. మరి వీడియో ఇట్లా నచ్చినట్టయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కనిపిస్తున్న కామెంట్ బాక్స్ లో మీ విలువైన కామెంట్ రాసి మాకు పంపండి. అట్లనే మనందరి స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.